బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ మాజీ మంత్రి ఉషశ్రీ ఏడుగురాలపల్లికి వెళ్తూ ఉండగా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో హైవే పైనే ధర్నాకు దిగారు మాజీ మంత్రి. లైంగిక దాడికి గురైన రామగిరి దళిత మైనర్ కు సంఘీభావం తెలిపేందుకు చలో పేరూరుకు పిలుపునిచ్చింది వైసీపీ. కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు ఏడుగుర్రాలపల్లికి వెళ్తూ ఉండగా ఎక్కడికక్కడ వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. పేరూరు గ్రామం సమీపంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు పేరూరుకు వేరే రూట్లో వెళ్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, సాకే శైలజానాథ్ ను సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఇంతసేపు రిక్వెస్ట్ చేసుకుంటాం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు అసలు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైమ్ ఉషశ్రీ తనకు సంబంధించిన కార్యకర్తలంతా అక్కడ నిరసన చేస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు ఏమంటున్నారు? సర్దార్ ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు చలో పేరు నేపథ్యంలో ఆ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇటు పెనుగొండ హైవే మీద ఉత్తరను, అయితే బెంగళూరు హైవే మీద మాజీ మంత్రి సాగే శైలజానాథ్ను, అలాగే మద్దెలచెరు గ్రామంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. చలో పేరు కార్యక్రమానికి అనుమతి లేదంటూ, ఒకవేళ మీరు వెళ్తే శాంతి భద్రత సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి కార్యక్రమం నిర్మించుకోవాలంటూ కూడా పోలీసులు కోరుతున్నారు. అయితే ససేమీరు అడుగుతున్న వైసీపీ నేతలు కూడా ఈ ఖచ్చితంగా కార్యక్రమానికి వెళ్లి చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు చేసేప్పటికీ వేరే మార్గాల ద్వారా కూడా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మద్దెలచెరు గ్రామానికి చేరుకున్నాడు. అయితే మద్దెలచెరు గ్రామంలో గంగుల సూర్యనారాయణ అలియా సూరి ఇంట్లో హౌజాలు చేశారు పోలీసులు. సుమారుగా 100 మంది పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కొనసాగుతోంది గ్రామంలో కూడా. అందులో వర్షం కూడా రావడంతో ఈ కార్యక్రమాన్ని కాసేపు అడ్డంగా చెప్పొచ్చు. పోలీసులకు కూడా ఇది వరంగా మరణించవచ్చు. జగన్మోహన్ డిఎస్పీ సహా అనేక మంది సీనియర్లంతా కూడా ప్రకాష్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్లి తీరుతామని చెప్తున్న నేపథ్యంలో వెళ్తే పరిస్థితులు బాలేవు, ఖచ్చితంగా శాంతిభద్రత సమస్య వస్తుంది. ఇప్పటికే అక్కడ సెన్సిటివ్ గ్రామం కావడంతో మీరు వెళ్లేందుకు అనుమతి లేదంటే కూడా పోలీసులు అడుగుని తీరుతామని చెప్తున్న పరిస్థితి ఉంది. సర్దార్ రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఏంటి ఇంతటి అనే